మైదాతో చేసిన పిజ్జా తిని తిని బోర్ కొడితే మీ ఇంట్లో నాన్ వెజ్ లవర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకునేసి దాని తర్వాత ఎగ్స్ ఒక 6 తీసుకోండి. వెల్లుల్లి, ఎండుమిరకాయలు ఆరు కారం దంచి పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ని బాగా రోస్ట్ చేసుకొని కావాల్సిన మసాలాలన్నీ వేసేసుకొని ఆనియన్ని ఫ్రై చేసుకొని దాని తర్వాత ఆ చికెన్ని మొత్తం ఎముకల నుంచి విడిగా తీసుకున్న చికెన్ని బాగా ఫ్రై అవ్వనిచ్చి ఎగ్ వేసేసుకొని ఎగ్ని బాగా అలాగే కలిపేసేసి ఫాస్ట్గా మూత మూసి ఉంచాలన్నమాట. ఇలా ఇది పిజ్జా షేప్లో నీట్గా తయారవుతుంది. పైన టాపింగ్స్ కోసం మీరు ఏదైనా మసాలాలు చల్లుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది, లేదు సాస్తో అద్దుకొని తిన్నా బాగుంటుంది. మనం ఆల్రెడీ చికెన్కి, ఆనియన్కి అన్నిటికీ మసాలా వేసి ఉంటాం కాబట్టి ఇది సరిపోతుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి. కార్తీక మాసం వచ్చేసింది కదా, వెజ్ పిజ్జా కావాలి అని అంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. తొందరలో ట్రై చేసేస్తాం. మష్రూమ్ పన్నీర్ కాంబినేషన్స్తో పిజ్జా ట్రై చేసేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టే ట్యూన్.